రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు జరిగాయి. ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజలు, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మజీద్పూర్ గ్రామంలో, అలాగే రాగన్నగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాదకద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని రామ్రెడ్డి పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల మానసిక వికాసానికి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తరిస్తామని చైర్మన్ బూడిద రామ్రెడ్డి స్పష్టం చేశారు. మజీద్పూర్ గ్రామ సర్పంచ్ ప్రియ గారికి, వాళ్ళ భర్త చంద్రశేఖర్ గారికి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారికి, మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం మజీద్పూర్ మొత్తం, అట్లే నాతో పాటు విచ్చేసిన బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా 4 కార్యక్రమాలు ఈరోజు రావడం జరిగింది. ఒక్కటి మజీద్పూర్ గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్, అట్లే ఇక్కడ పక్కన అవంతి కాలేజ్ ఉంది. అంటే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దేశం మొత్తం కూడా వస్తుంది, డ్రగ్స్ వద్దు జీవితం ముద్దనే ఒక నినాదం తీసుకొని, అట్లే రోడ్ సేఫ్టీ మీద కూడా చాలా మంది అంటే హెల్మెట్లు లేక, బైక్లు ఉన్న వాళ్ళైతే హెల్మెట్లు లేక, కార్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోక ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద కూడా అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇది రోజు అవగాహన కార్యక్రమం ఉంది. అట్లే మజీద్పూర్ హై స్కూల్ కూడా కొంచెం అక్కడ సందర్శించి వాళ్ళకు కూడా అంటే హై స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏది చెడు అలవాట్లు, ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఈ చెడు అలవాట్లు. కాబట్టి ఆ చెడు అలవాట్లను దూరం చేయాలి, మంచి అలవాటు ఎట్లా అలవర్చుకోవాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ఊర్లో మా మహేందర్ అని చెప్పి తమ్ముడు నాకు ఒక నెల క్రితం ఫోన్ చేస్తే మరి వాటర్ ప్లాంట్ ఆయన కోరిక మీద ఏర్పాటు చేయడం ఈరోజు స్టార్ట్ చేసినాము. మరి ముఖ్యంగా ఇంతకుముందు సుధాకర్ రెడ్డి చెప్పిండు, గాలి, నీరు, ఆహారం. గాలి అయితే మనం అది తయారు చేయలేము, దాన్ని మనం కొనలేము, అది దేవుడిచ్చిన స్వచ్ఛందమైన ఒక వనరు మనకు, అది ఎట్లా పీలుస్తాం. మరి ఆహారం అంటే మనం పండించుకుంటాం, తింటాము. కానీ నీళ్లు ఈ మధ్యన మనకు ఫ్లోరిన్ ఎక్కువ ఉంది, ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మరి కొంచెం అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అట్లే ముఖాల నొప్పులు వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరి ఖచ్చితంగా మహేందర్ కోరినట్టుగా సర్పంచ్ గారు తర్వాత నాతో మాట్లాడినారు ఫోన్లని. మరి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు నన్ను మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం కోరారంటే, అన్న ఒక లైబ్రరీ కావాలి విద్యార్థుల కోసం అయితేనేమి, విద్య అయిపోయినాక ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కూడా మాకు ఒక సిస్టమ్ కానీ స్టడీ మెటీరియల్ కోరడం జరిగింది. ఖచ్చితంగా మరి వాళ్ళు కోరినట్టుగా లైబ్రరీ కావాల్సిన ఆ స్టడీ మెటీరియల్ కానీ ఇంకేమన్నా ఫర్నిచర్ కానీ ఇప్పడానికి నేను సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అందరికీ నమస్కారం. మాకు బీఆర్ఆర్ ఫౌండేషన్ రామ్రెడ్డి అన్న మాకు ఫిల్టర్ ఓపెన్ చేసిన చాలా సంతోషంగా ఉంది. మాకు ఇలాంటివి ఇంకా ఉన్నాయి, గ్రంథాలయం కావాలని కోరుకున్నాం. ఇంకా మా గ్రామ అభివృద్ధి గురించి కూడా మేము చాలా అడగాలని కోరుకుంటున్నాం. మనకు విలేజ్కి వచ్చి మనకు వాటర్ ఫిల్టర్ తన బీఆర్ ఫౌండేషన్ ద్వారా మనకు వాటర్ ఫిల్టర్ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫస్ట్ అదే అన్న నాకు ఇంత ముందుకే ఒక 2 years బ్యాక్ నుంచి తెలుసు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పేద పిల్లలకు ఆయన తన స్కాలర్షిప్లు ఇచ్చి పిల్లల చదువులకు ఎంకరేజ్ చేస్తుంటాడు. కాబట్టి ఆ విధంగా నాకు తెలుసు. అయితే మనం ఇంత ముందుకు మన మహేందర్ ఉండి మన ఊర్లో ఒక వాటర్ ఫిల్టర్ పెట్టిద్దామన్నా అంటే సరే దాన్ని ఓకే, మనకు దానికంటే ముందు మనకు పిల్లలకు చదువుల కోసం అని ఒక లైబ్రరీ అడుగుదాం ఫస్ట్ అయితే. ఎందుకంటే మనము పిల్లలను చదువులకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. భవిష్యత్ తరాలకు వాళ్ళు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే ఒక మంచి లైబ్రరీ కావాలి, దాంట్లో ఒక 2 కంప్యూటర్లు ఉండాలి. దానికోసం మనం ఫస్ట్ అడుగుదామంటే ముందైతే వాటర్ ఫిల్టర్ అడుగుదామన్నా అంటే అనగానే అన్నతోటి ఒకసారి మాట్లాడంగానే సరే అన్నాడు. ముందైతే వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత మా ఊరి తరఫున మేము ఇంకొక విన్నపం ఏంటంటే, మాకు ఒక లైబ్రరీ ఇస్తే మేము దాన్ని మెయింటైన్ చేసి మీ ద్వారా పేద పిల్లలను కూడా ఒక మంచి ఉద్యోగాలలో సెట్ చేయడానికి నేను శాయశక్తిగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఇందుకు మన ఊరికి వచ్చి
నందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతతో